अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। जदीद रोबोटिक सर्जरी से कैंसर का इलाज पहले से ज्यादा महफूज और आसान। डॉक्टर राजेश गौड़, हैदराबाद, 31 जुलाई। यशोदा हॉस्पिटल हाईटेक सिटी के सीनियर सर्जिकल ऑन्कोलॉजिस्ट और रोबोटिक सर्जन डॉक्टर राजेश गौड़ ने कहा है कि गुज़िश्ता चंद बरसों में कैंसर के इलाज में जदीद टेक्नोलॉजी की बदौलत बड़ी पेशरफ्त हुई है। खास तौर पर रोबोटिक सर्जरी और फ्लोरोसेंस गाइडेड सर्जरी ने इलाज को पहले से कहीं ज्यादा महफूज, मौसर और आसान बना दिया है। इन्होंने बताया कि पहले कैंसर की सर्जरी के लिए बड़ा चीर लगाना पड़ता था, लेकिन अब रोबोटिक टेक्नोलॉजी के जरिए सिर्फ तकरीबन 8 मिलीमीटर के छोटे सुराख से इंतहाई बारीक और दुरुस्तगी के साथ ऑपरेशन किया जाता है। इससे मरीज का खून कम बहता है, दर्द कम होता है, जिस्म पर निशान भी बहुत कम रहते हैं और मरीज जल्द सेहत याब होकर घर वापस जा सकता है। डॉक्टर राजेश गौड़ के मुताबिक ये जदीद सर्जरी रहम, छाती, प्रोस, मसाने, गुर्दे, एडर्नल, खुदूद, बड़ी अंत और फेफड़ों के कैंसर के इलाज में कामयाबी से इस्तेमाल की जा रही है। इन्होंने कहा है कि फ्लोरेसेंस गाइडेड सर्जरी और फायर फ्लाई इमेजिंग की मदद से डॉक्टर कैंसर से मुतासिर हिस्सों और लिम्फ नोड्स को वाज़ेह तौर पर देख सकते हैं, जिससे सिर्फ बीमार हिस्सा निकाला जाता है जबकि सेहतमंद शूर को महफूज रखा जाता है। इससे हाथों की सूजन, दर्द और दीगर पेचीदगियों के इम्कानात भी कम हो जाते हैं और मरीज की रोजमर्रा जिंदगी बेहतर रहती है। इन्होंने मजीद बताया कि मसनूई ज़हानत AI भी अब कैंसर की सर्जरी में अहम किरदार अदा कर रही है, जिससे ऑपरेशन मजीद महफूज, तेज और ज्यादा दुरुस्त हो गया है। आखिर में डॉक्टर राजेश गौड़ ने कहा है कि जदीद कैंसर सर्जरी का मकसद सिर्फ बीमारी का इलाज करना नहीं बल्कि मरीज को बेहतर, सेहतमंद और मियारी जिंदगी फराहम करना भी है। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज इंडिया। संगारेड्डी। నమస్కారము, నేను డాక్టర్ రాజేష్ గౌడ్, సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జన్, యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో నేను మెయిన్గా క్యాన్సర్ స్పెషలిస్ట్ అనమాట. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయన్నమాట. ఈ మధ్య ఏంటి అంటే గత దశాబ్దంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన పెరిగి సో చాలా రీసెర్చెస్ వచ్చాయి అండ్ అలాగే నూతన పద్ధతులు కూడా వచ్చాయి చికిత్సలో. సో ఇంతకు ముందులా క్యాన్సర్ అంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ క్యాన్సర్ పేషెంట్ అనే ముద్ర పడేది అనమాట. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్లతో ఏంటి అని అంటే క్యాన్సర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండేటట్టుగా చూసుకుంటాం అనమాట. సో చాలా టెక్నాలజీస్ లైక్ రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని, ఇవన్నీ నూతన టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. సో రోబోటిక్ టెక్నాలజీ అంటే అందరికి అపోహ ఏంటంటే రోబో చేస్తుంది అని చెప్పి. సో కానీ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనమాట. అంటే వీటిలో ఏంటంటే ఒక చిన్న హోల్ వేసి, సపోజ్ పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక 8 మిల్లీమీటర్స్ చిన్న హోల్ వేసి దాని ద్వారా రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి మనం సర్జరీ చేస్తాం అనమాట. సో రోబోటిక్ సర్జరీ అనేది ఒక ట్రైన్డ్ రోబోటిక్ సర్జరీ చేయగలుగుతాడు, రెగ్యులర్ సర్జన్ చేయలేదు. సో మెయిన్ గా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సో 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది అనమాట. మన పొట్ట లోపల యాజ్ ఇఫ్ మనం లోపల చేయబెట్టి లోపలే తొంగి చూస్తున్నంత క్లారిటీ ఉంటుంది అనమాట. దానికంటే మించి 10 టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పొట్టలో పంపించే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వ్రిస్టెడ్ టెక్నాలజీ అంటారు అనమాట. అంటే సో మన హ్యాండ్ వ్రిస్ట్ లాగా ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ రొటేట్ అవ్వగలుగుతాయి ఇన్స్ట్రుమెంట్స్ అవ్వడం. సో అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం యాజ్ ఎ సర్జన్ గా బెటర్ గా చూస్తాము. అండ్ ప్లస్ ఈ టెక్నాలజీ వల్ల కూడా ప్రిసైజ్ గా ట్యూమర్ ని రిమూవ్ చేయడంతో పాటు సరౌండింగ్ టిష్యూకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ ని ప్రిసిషన్ గా తీయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. పర్టికులర్ ఇంతకు ముందు ఏంటంటే గైనిక్ క్యాన్సర్స్, ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కసారి సర్జరీ చేస్తే కనీసం 3-4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అండ్ ఒక 15-20 రోజులు బెడ్ రెస్ట్ ప్లస్ మళ్ళీ ఒక 3 నెలల వరకు బరువు పనులు చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్ పద్ధతి ద్వారా ఏంటి అని అంటే వితిన్ 24 అవర్స్, అంటే ఆపరేషన్ చేసిన 24 గంటల్లో ఇంటికి పంపిస్తాము. వితిన్ 3 to 4 days వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో అలా అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది అనమాట దీంట్లో.
అండ్ ఇంకొక టెక్నాలజీ ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అంటారు. దీంట్లో ఏంటంటే మెయిన్ గా ఒక రోబోలో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసి చూస్తే అంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యిందా లేదా, ఒక డై ముందుగా ఎక్కించి క్యాన్సర్ సెల్స్ ఎక్కడ వరకు స్ప్రెడ్ అయ్యిందా అనేది నిర్ధారణ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అవసరం పడకుండా మెయిన్ గా కంప్లీట్ ట్యూమర్ ని రిమూవ్ చేయడానికి వీలవుతుంది. అలాగే ఇప్పుడు మూత్రాశయ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇంతకుముందు ఏంటంటే ఆ పెల్విస్ అనేది చాలా నేరో స్పేస్, అక్కడ వెళ్ళి సర్జరీస్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉండేది అనమాట. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే ఆ బ్లాడర్ క్యాన్సర్స్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ సేఫ్ గా సర్జరీ చేయడంతో పాటు సర్జరీ అయినాక యూరినరీ ఇష్యూస్ లేకుండా, సెక్షువల్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్స్, ముందు అంటే కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ అయితే తీయాల్సిందే. బట్ ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఏంటంటే అల్ట్రాసౌండ్, ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ చేసుకొని కరెక్ట్ ట్యూమర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి కిడ్నీని అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా పార్షియల్ నెఫ్రెక్టమీస్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. అలాగే మెయిన్ ఇంకొక పద్ధతులు కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇంతకుముందు రెక్టల్ క్యాన్సర్ అని వస్తే పర్మనెంట్ కొలాస్టమీ, లైఫ్ లాంగ్ బ్యాగ్ బయట పెట్టేసి మన మోషన్ పైప్ బయటకు ఉండాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కొన్ని కేసెస్, సెలెక్టివ్ కేసెస్ లో కంప్లీట్ గా పర్మనెంట్ కొలాస్టమీ చేయాల్సిన అవసరం లేకుండా టెంపరీగా చేసే అవకాశం వీలవుతుంది అనమాట. అలాగే మెయిన్ ఈ పద్ధతిలో ఏంటంటే స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అని అంటారు. దీంట్లో ఏంటంటే ఏదైనా సర్జరీ చేసినప్పుడు స్టేపుల్స్ అంటే రెండు పేగులు జాయిన్ చేయడానికి స్పాట్ ఫైర్ టెక్నాలజీ వాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. అది అలార్మ్ చేస్తుంది, సో ఇది సరిగ్గా థిక్నెస్ సరిపోలేదు, నెక్స్ట్ స్టాప్ లో చేంజ్ చేయండి అని చెప్పి. సో ఇలా పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే ప్రిసైజ్ గా క్యాన్సర్ ని రిమూవ్ చేయడంతో పాటు సేఫ్ గా చేయడానికి వీలవుతుంది. అండ్ మెయిన్ గా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ, రికవరీ చాలా ఫాస్ట్, అండ్ హాస్పిటల్ స్టే వెరీ మినిమల్ ఉంటుంది. అలాగే పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ లైక్ అంటే రెక్టల్ క్యాన్సర్ సర్జరీస్ చేసిన తర్వాత యూరినరీ ఇష్యూస్ కానీ, సెక్షువల్ ఇష్యూస్ కానీ ఇవేవి ఉండవు. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ అంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ, అంటే రొమ్ము క్యాన్సర్ లో వాడతామనంట మెయిన్ గా. ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటంటే కంప్లీట్ గా రొమ్ము అంతా తీయాల్సిన అవసరం ఉండేది, అండ్ లింఫ్ నోడ్స్ అన్ని కంప్లీట్ గా రిమూవ్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ గా పేషెంట్స్ కి చెయ్యంతా వాపు రావడం కానీ, షోల్డర్ పెయిన్ రావడం కానీ ఇవ్వండి. బట్ ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీలో ఏంటంటే ఒక డైరెక్ట్ ఇస్తాము, ప్రిసైజ్ గా ట్యూమర్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది, లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ లింఫ్ నోడ్ ని తీసి మనం టెస్ట్ కి పంపిస్తాం అనమాట. సో ఇలా పంపించడం వల్ల ఏంటంటే ఎక్స్టెన్సివ్ డిసెక్షన్ అవసరం పడదు, సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. సో రొమ్ము క్యాన్సర్ లో కంప్లీట్ రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి వీలవుతుంది. సో ఇవన్నీ పద్ధతులు, ఏ పద్ధతులైనా యాజ్ ఎ ప్యాషనేట్ క్యాన్సర్ సర్జన్ గా గత 15 to 16 years నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నాను. సో మెయిన్ మా ఉద్దేశం ఏంటి అని అంటే క్యాన్సర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఉంచడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ అనేది మర్చిపోవాలి, ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్ అనే ముద్ర లేకుండా చేయడం అనే దానికి మేము చాలా టెక్నాలజీస్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. థ్యాంక్ యూ.